ఎలాగో రాజమౌళి సినిమా గురించి మాట్లాడుతున్నాం. సేమ్ టు సేమ్ ఆయన్ని ఫాలో అవుతున్న మరో డైరెక్టర్ గురించి తెలుసుకుందాం. సందీప్ రెడ్డి వంగ గురించి తెలిసిందేగా. సినిమా కోసం ఎంత దూరమైనా వెళ్తాడు, ఎవరితో అయినా ఫైట్కు దిగుతాడు. కొన్ని విషయాల్లో రాజమౌళి అయినా మెత్తబడతాడు, కానీ సందీప్ రెడ్డి వంగ మాత్రం నహీ చెలేగా అంటాడు. ఇప్పుడు ప్రభాస్కు అలాంటి కండిషన్స్ పెడుతున్నాడు. చాలా కాలం తరువాత ప్రభాస్ మళ్లీ బాహుబలి రోజుల్లోకి తిరిగి వెళుతున్నాడు. అదేంటి, బాహుబలి 3 షూటింగ్ ఏమైనా స్టార్ట్ అవుతుందా లేదా అలాంటి ప్లానింగ్ లో ఉన్నాడా అనుకోకండి. బాహుబలి 2 రిలీజ్ అయిన దగ్గర నుంచి రాజమౌళి రిలాక్స్ అయిపోయాడు. సాహో చేస్తూనే రాధేశ్యామ్ చేశాడు, రాధేశ్యామ్ చేస్తూనే ఆదిపురుష్ చేశాడు, ఆదిపురుష్ చేస్తూనే సలార్, కల్కి మూవీస్ చేశాడు. ఇప్పుడు కూడా రాజాసాబ్, ఫౌజీ లాంటి మూవీస్ ఒకేసారి కంప్లీట్ చేయాలనుకుంటున్నాడు రెబల్. వీటి తరువాత ఇంకా సలార్ సీక్వెల్, కల్కి సీక్వెల్స్ ఉన్నాయి. వీటిల్లో ముందుగా రాజాసాబ్ రిలీజ్ అవుతుంది, ఆ తరువాత ఫౌజీ లైన్ లో ఉంది. మరి సలార్ సీక్వెల్, కల్కి సీక్వెల్ సంగతి అంటే అందుకు సందీప్ వంగ ఒప్పుకోవడం లేదట. స్పిరిట్ చేయాలంటే మిగతా మూవీస్ చేయడం కుదరదంటున్నాడట. చేతిలో ఉన్న రాజాసాబ్, ఫౌజీ కంప్లీట్ అయిన తరువాత లుక్ మార్చాలి, డేట్స్ మొత్తం స్పిరిట్ కే కావాలి అంటున్నాడు. సో ప్రభాస్ మళ్లీ బాహుబలి రోజుల్లోకి తిరిగి వెళుతున్నాడు. ఒక సమయంలో ఒకే సినిమా చేయబోతున్నాడు. ఇదే ఏడాది స్పిరిట్ సెట్స్ పైకి వెళ్లనుంది.